రాష్ట్ర వ్యాప్తంగా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. వచ్చే 48 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రం మీద ద్రోణి ప్రభావం తగ్గిందన్నారు. 2 రోజుల తర్వాత పలు జిల్లాలకు వర్షాలు ఈదురుగాలులతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంతవరకు పెరుగుతున్నాయని వివరించారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెల చివరి వరకు రుతుపవనాలు కేరళని తాకి జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మే 24 నాటికి అది వాయుగుండంగా మారనుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, రెయిన్ అలర్ట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ప్రస్తుతం రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ ఏంటి? మనం చూసాం 2-3 రోజుల క్రితం భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉన్నాయి. మరి రానున్న 5 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. దీంతో పాటు నైరుతి ఋతుపవనాల కదలికలపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం నమస్తే. ప్రస్తుతం హైదరాబాద్లో చూస్తే పొడి వాతావరణం ఉంటుంది, సాయంత్రం పూట వర్షం పడుతుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా మనకి కొద్దిగా పగటిపూట పొడి వాతావరణం నుండి మధ్యాహ్నం నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. మనకి ఇదే విధమైన వాతావరణం వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా వర్షపాత సూచనలు మాత్రం మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వచ్చే 5 రోజులు కూడా సాధారణంగా అక్కడక్కడ మనకి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ జల్లులు కూడా పూర్తిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం మనకి ఈ రోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ సాయంత్రం కొంచెం జల్లులు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ దాదాపుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 3 రోజులు కూడా. గ్రేటర్ పరిధిలో చూసుకుంటే సిటీ అవుట్స్కర్ట్స్లో మనకు వర్షపాతం నమోదవుతుంది కదా, ఈ రోజు వర్షాలు ఉన్నాయి హైదరాబాద్కి? గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే దాదాపు యాదాద్రి ఉండే ఉప్పల్ ఈ పరిసర ప్రాంతాల్లోని, మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మనకి వర్షపాత సూచన అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా వచ్చే హైదరాబాద్లో కూడా వచ్చే గంటలో కొద్దిగా మనకి డ్రిజిల్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు ప్రజెంట్ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది, ఏ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది? భారీ వర్షపాత సూచనలు అయితే మనకి ఏం కనిపించటం లేదు. బాగా మనకి అధిక వర్షపాతంగా ఉండేటట్టు మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన వనపర్తి, జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ పరిసర ప్రాంతాలతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది మధ్యాహ్నం 2 గంటల నుంచి కొద్దిగా ఇది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ కురుస్తున్న వర్షాలు ఏ ప్రభావం వల్ల పడుతున్నాయి అనుకోవచ్చు? గత కొన్ని రోజుల క్రితం ద్రోణి ప్రభావం ఉండే కదా, రానున్న రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ద్రోణి యొక్క ప్రభావం మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం కొమరిన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం అయితే జరిగింది. ఇది మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం చేత అంటే పూర్తిగా భారీ వర్షపాత సూచనలు అయితే ఏర్పడవు, కానీ దీని యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడ మనకి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, CB క్లౌడ్స్ ఫామ్ అయ్యి అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతాన్ని అయితే మాత్రం ఇస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఈ అల్పపీడనం 22వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ వాయుగుండ ప్రభావం మనకు తెలంగాణ మీద ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? దక్షిణ తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు, అలాగే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన కొద్దిగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎల్లుండి కొద్దిగా 22వ తేదీన కొద్దిగా జల్లులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, ఇప్పుడు మే చివరి వీక్ వచ్చేసాము అండ్ సమ్మర్కి సంబంధించి ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకి దాదాపు 40 డిగ్రీస్ పైనే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది వెదర్?
అయితే ఈ వారం రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఆదిలాబాద్ జిల్లాలో 40.8, 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ సమ్మర్లో కూడా అంటే దాదాపుగా 29-30 వరకు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా చెప్పుకునేది వర్షాకాలానికి నైరుతి ఋతుపవనం చాలా ఇంపార్టెంట్. మరి మన దేశానికి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల కదలికలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాల కదలికను చూసుకున్నట్లయితే దక్షిణ అండమాన్ సీ వరకు కూడా ప్రవేశించడం అయితే జరిగింది. ఇదే విధంగా వచ్చే నికోబార్ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి వచ్చే 2 రోజుల్లో అండమాన్ పరిధిలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల కొద్దిగా మరింత చురుగ్గా కదిలే అవకాశం అయితే కూడా ఉంది. సాధారణ అంటే జూన్ 1 మే 30 నుంచి జూన్ 1వ తేదీలోకి మనకి కేరళను తాకే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. శాటిలైట్ ద్వారా మనకి ఈ అండమాన్ నికోబార్ ప్రజెంట్ వ్యాపించున్న నైరుతి ఋతుపవనాల ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఈ ఉన్నాయి కదా, ఈ పరిసర ప్రాంతం అంటే దక్షిణ అండమాన్ సీ అంటారు. దక్షిణ అండమాన్ సీ పరిసర ప్రాంతం నుంచి నికోబార్ పరిసర ప్రాంతం వరకు కూడా మనకి ఈ ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. ఈ ప్రదేశాల్లో మనకి కన్వెక్షన్ కూడా ఎక్కువగా ఉండి అధిక వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా సాధారణ వర్షపాతం కూడా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. మనకి దాదాపుగా కొమరిన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడడం జరిగింది. ఇది ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. ఇది క్రమేపీనా బలపడి అలా అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మేడం, ఈసారి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు అధిక వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షాల సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? గత ఏడాది చూసుకున్నట్లయితే సేమ్ మనకి మే 2022లోనే నికోబార్ అండమాన్ ప్రదేశాల్లో ప్రవేశించడం జరిగింది. కానీ తర్వాత ఏర్పడిన ఒక తుఫాను యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఆలస్యం అయితే జరగడం జరిగింది. కేరళను దాదాపుగా మనకి 15-16వ తేదీని తాకడం అయితే జరిగింది. జూన్ 15-16 తర్వాత నుంచి మనకి తెలంగాణకి దాదాపుగా జూన్ 21 నుంచి చేరడం జరిగింది. దాదాపుగా ఆ సమయం వరకు కూడా మనకి పొడి వాతావరణంతో పాటుగా అక్కడక్కడ మనకి వడగాల్పులు కూడా వేచడం అయితే జరిగింది. కానీ ఈ సంవత్సరం కొద్దిగా చురుకుగా కదిలి మనకి మే 30 నుంచి జూన్ మొదటి వారంలోనే కేరళను తాకే అవకాశం ఉంది. అక్కడి నుంచి మనకి మరింతగా తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు కూడా దాదాపుగా 8 నుంచి 11 లోపలనే మనకి తాకే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అంటే అధిక వర్షపాతం చూడొచ్చు అంటారా ఈ సంవత్సరం? జూన్ నెలలో దాదాపుగా సాధారణంగా ఉన్నప్పటికీ జూలైలో కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఎస్, చూడొచ్చు ప్రజెంట్ అయితే తెలంగాణ మీద మరో 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. దీంతో పాటు నైరుతి ఋతుపవనాలు రానున్న జూన్ నెలలో 8-11 తేదీల్లో రాష్ట్రానికి తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. రానున్న రోజుల్లో వాయుగుండ ప్రభావంతో అయితే రాష్ట్రం మీద 5 రోజుల తర్వాత వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇది లేటెస్ట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.